హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ మిస్ అవ్వకుండా వీడియోని చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అహల్య అర్ధరాత్రి ఎక్కడికో బయటికి వెళ్ళి అప్పుడే ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, మేడం కాస్త ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా అని అయితే అహల్యకి ఒక పేపర్ని ఇస్తాడు. ఆ అడ్రస్ చూస్తూనే అహల్య ఆ వ్యక్తి వైపు తదేకంగా అలా చూస్తూ ఉంటుంది. అది ఎవరో కాదు, బెనర్జీ. బెనర్జీ అయితే తన ముఖానికి ఉన్న కర్చీఫ్ ని తీసేసి, నేను ఎవరో కాదు, నీకు కాల్ చేసి నిన్ను బెదిరిస్తున్న అపరిచిత వ్యక్తిని, మాస్క్ మ్యాన్ ని ఎవరో కాదు నేనే అని అయితే బెనర్జీ చెప్తూ ఉంటాడు. బెనర్జీ మాటలకి అహల్య ఒక్కసారి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఇదంతా నేను ఎందుకు చేశానంటే, ఇంద్రాకి సంబంధించిన ఒక బాక్స్ మీ ఇంట్లో ఉండిపోయింది. ఆ బాక్స్ గురించే నేను నిన్ను భయపెట్టి కాల్స్ అవి చేస్తూ ఉండేవాణ్ణి. ఆ బాక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఈ అడ్రస్కి ఈ నైటే ఆ బాక్స్ని తెచ్చి నువ్వు ఇవ్వాలి. లేదనుకో ఒక 2 బాంబులు తీసుకుని వచ్చి ఈ ఇంటిపైన వేసి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను. అర్థమవుతుందా అని అయితే బెనర్జీ చెప్తూ ఉంటాడు. బెనర్జీ మాటలకి అహల్య టెన్షన్ పడిపోతూ ఉంటే ముఖానికి మొత్తం చెమట్లు పట్టేస్తూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే టెర్రస్ మీదకి వెళ్ళిన గౌతమ్, ఏంటి అహల్య గారు ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నారు అని పైనుంచి చూసి కిందకి అయితే మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు. బయటకి వచ్చేసి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే బెనర్జీ, అర్థమైంది కదా, ఈ అడ్రస్ కి ఈ నైటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ బాక్స్ ని తెచ్చి ఇవ్వాలి అని అహల్యకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ బెనర్జీ చెప్తూ ఉంటాడు. మరి బెనర్జీని గౌతమ్ పట్టుకుంటాడా, లేదా అహల్య ఇంద్రా బాక్స్ ని తీసుకుని వెళ్లి బెనర్జీకి ఇచ్చేస్తుందా? మళ్ళీ అహల్య ఏదైనా కొత్త చిక్కుల్లో చిక్కుకోనుందా? అహల్యని గౌతమ్ ఎలా కాపాడుకుంటాడు? అసలేం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ ఈ రోజు వేసిన ముగ్గు మీకు నచ్చిందా? ఈ ముగ్గు నచ్చితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.